హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ 500 బిట్స్లో పార్ట్ 10కి రావడం జరిగిందండి. సో దీంతో మనకు ఒక 250 క్వశ్చన్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో కావచ్చు, లేదా మా వెబ్సైట్ www.ggptelugu.in వెబ్సైట్లో కావచ్చు, అరిథమెటిక్ అండ్ రీజనింగ్ మనకు చూడండి 2700 క్వశ్చన్స్ అరిథమెటిక్ చెప్తాం అండ్ రీజనింగ్ 4500 క్వశ్చన్స్ చెప్తాం అనమాట. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవి పెయిడ్ క్లాసెస్ అండి, రైట్? ఇవి పెయిడ్ క్లాసెస్ అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజు మా యాప్లో కానీ లేదా వెబ్సైట్లో కానీ ఎన్రోల్ చేసుకోండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేది ఉంటాయి. ఓకే, సో ఈ వీడియోలో మనం రీజనింగ్ August 20th 2019 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కోడ్లోని రా యొక్క కోడ్ వచ్చేసి టిన్ అయితే, ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో రా యొక్క కోడ్ టిన్ అయితే, ఎన్ఈటి యొక్క కోడ్ ఎస్హెచ్జి అయితే, వాటర్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటి, రా యొక్క కోడ్ ఇచ్చారు, ఎన్ఈటి యొక్క కోడ్ ఇచ్చారు. చూడండి, రెండిట్లోని వాటర్ ఉన్నాయా? WAR ఉంది, TE ఇందులో ఉంది. సో క్లియర్గా వాటర్ మొత్తం అన్ని ఆల్ఫాబెట్స్ కూడా ఈ ఇచ్చిన రెండిట్లోనే ఉన్నాయి. సో సింపుల్గా ఏం చెప్పచ్చు, WAకి ఏంటి, NI. సో NI అయింది. టీ యొక్క కోడ్ ఏంటి, లాస్ట్లో ఉందంటే G అయింది. అండ్ ఈకి కోడ్ ఏంటండి, ఈకి మధ్యలో ఉంది అంటే H, ఫైనల్లీ T. సో నైట్ అవుతుంది అనమాట ఆన్సర్, రైట్? NIGHT అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. క్లియర్గా మనం ఆల్రెడీ చాలా ఇప్పుడు దాకా చెప్పుకున్న వీడియోస్లో మనం చూసాం. ఇక్కడ ఈ క్వశ్చన్స్లో దీని కోడ్ ఇచ్చారు, దీని కోడ్ ఇచ్చారు. ఈ రెండు కలిపి ఆల్ఫాబెట్స్ ఇందులో మనకు ఉన్నాయి, వాటర్లో ఉన్నాయి, క్లియర్ కనిపిస్తున్నాయి. సో దాని కోడ్ ఏమవుతుందండి, నైట్ ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఎగ్జిక్యూటివ్ యొక్క కోడ్ EVITUCEXE అయితే దీని కోడ్ ఏంటి అని మనల్ని అడగడం జరుగుతుంది, రైట్? చూడండి, ఎగ్జిక్యూటివ్ EXECUTIVE, ఎగ్జిక్యూటివ్ యొక్క కోడ్ ఏమంటున్నాడు, EVITUCEXE అంటున్నాడు. క్లియర్గా చూడండి, క్లియర్గా చూస్తే మనకు అర్థమైపోతుంది ఏంటి, ఈ మూడు కూడా లాస్ట్లో ఉన్న మూడు స్టార్టింగ్ వచ్చాయి అండ్ ఏమై IVE కాస్త రివర్స్ అయ్యి EVI అయింది. ఓకే, సో అండ్ మధ్యలో ఉన్న 3 ఆల్ఫాబెట్స్ మధ్యలోనే ఉన్నాయి, బట్ ఏమయ్యాయి, CUT కాస్త TUC అయింది. సో అండ్ స్టార్టింగ్లో ఉన్న మూడు కూడా ఏమయ్యాయి, ఆటోమేటిక్ EXE రివర్స్ అయ్యి EXE కిందే ఉన్నది. సో సింపుల్ థింగ్ ఏంటి, ఈ లాస్ట్లో ఉన్నది స్టార్టింగ్కి వచ్చింది, లాస్ట్ 3 ఆల్ఫాబెట్స్ కూడా స్టార్టింగ్కి వచ్చాయి, ఏమయ్యాయి, స్టార్టింగ్కి వచ్చి రివర్స్ అయ్యాయి. అలాగే ఫస్ట్లో ఉన్న 3 ఆల్ఫాబెట్స్ కూడా లాస్ట్కి వెళ్ళి రివర్స్ అయ్యాయి, మధ్యలో ఉన్న 3 ఆల్ఫాబెట్స్ కూడా మధ్యలోనే ఉండి రివర్స్ అయ్యాయి. సేమ్ అలాగే దీని కోడ్ మనం అలాగే చేయాలి. MAU లాస్ట్కి వెళ్ళి ఏమవుతాయి, రివర్స్ అవుతాయి, UAM అవుతాయి. మధ్యలో ఉన్నవి ఏమవుతాయి మనకి క్లియర్ చూడండి, SOL రివర్స్ అవుతాయి, మధ్యలోనే ఉంటాయి, కానీ LOS అవుతుంది. EUM ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, MUE అవుతుంది. సో ఆన్సర్ ఇది అవుతుంది, MUELOS UAM అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి, క్లియర్ చూడండి, ABCDEFGHIJ, రైట్? అలాగే మనం ఇప్పుడు అంటే ఈ రెండిటికి అలా ఉంది, సేమ్ ఈ రెండిటికి కూడా అలానే ఉంటుంది అని మనం అనుకుందాం. అలాగే ఈ రెండిటికి కూడా ఒకసారి టెస్ట్ చేసేద్దాం. UVWXYZABCD సరిపోయింది. సో సింపుల్గా ఏం చెప్పచ్చు, ఈ రెండిటికి కూడా అలాగే ఉంటుంది. K తర్వాత ఏమొస్తుంది, L, M తర్వాత ఏమొస్తుంది, N, O తర్వాత ఏమొస్తుంది, P, Q తర్వాత R, S తర్వాత T, LNPRT ఆన్సర్ అవుతుంది. LNPRT ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, రైట్? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనం చూద్దాం. BHA బాయ్ యొక్క కోడ్ 2819 అయితే CDGH కోడ్ ఏంటి అంటున్నారు. సింపుల్ అండి, B కోడ్ 2, H కోడ్ 8, A కోడ్ 1, I కోడ్ 9. మనకు నార్మల్గా తెలిసిన కోడ్సే ఇచ్చారు. డైరెక్ట్ మనం కూడా C కోడ్ 3, D కోడ్ 4, G కోడ్ 7, H కోడ్ 8, 3, 4, 7, 8
అంటే మనకి ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, అవునా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 6 persons BCDFGH ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ ది నార్త్. 6 కూర్చున్నారంట, నార్త్ వైపుగా చూస్తున్నారంట. ఓకే, సో 6 కూర్చున్నారండి. ఓకే, B and C ఆర్ సిట్టింగ్ అట్ ది ఎండ్స్. క్లియర్గా చూసుకోండి, మొత్తం 6 కూర్చున్నారు కదా. చూడండి, 1 2 3 4 5 6 6 మంది కూర్చున్నారు. బి మరియు సి ఎడ్జెస్లో కూర్చున్నారు. అంటే ఈ ఎండ్లో బి ఉంటే ఈ ఎండ్లో సి ఉంటాడు, లేదా ఈ ఎండ్లో సి ఉంటే ఈ ఎండ్లో బి ఉంటాడు. ఇంకా మనకు తెలియదు, ఒకసారి చూద్దాం, నెక్స్ట్ పాయింట్ చూద్దాం, మనకి ఏమైనా క్లారిటీ రావచ్చు. ఎఫ్ ఈ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి. ఎఫ్ ఎక్కడ కూర్చున్నారంటే సికి సెకండ్ లెఫ్ట్లో కూర్చున్నారంటే, సి ఎక్కడ కూర్చున్నారన్నారు, కార్నర్లో కూర్చున్నారన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సీని ఇక్కడ మనం తీసుకున్నట్లయితే, సీని ఇక్కడ తీసుకుంటే రైట్, నార్త్ ఫేసింగ్ కదా, అంటే ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు రైట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ సెకండ్లోని, లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లోని ఎవరు కూర్చున్నారు, ఎఫ్ కూర్చోవాలి. అప్పుడు ఇక్కడ కనుక సి కూర్చుంటే, కానీ ఇక్కడ ఇంకా లెఫ్ట్ సైడ్ ఎవరైనా ఉన్నారా, ఎవరు లేరు, 6 ఇక్కడ ప్లేస్ చేస్తాం. అంటే ఇక్కడ సి రాగలడా, రాలేడు. అబ్సల్యూట్ గా సి ఇక్కడే రావాలి, ఎందుకంటే ఇక్కడ సి వస్తే ఇంకా సికి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండరు కాబట్టి, అప్పుడు సికి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ ని మనం ప్లేస్ చేయలేం కాబట్టి ఆటోమేటిక్ గా సి ఇక్కడే వస్తాడు. సో ఎండ్స్ లోని బి ఉన్నారు, సి ఉన్నారు. సో సి ఇటు పక్కన తెలిసిపోయింది మనకు, అంటే ఆటోమేటిక్ గా బి ఇక్కడ వస్తాడు. అలాగే సికి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు, ఫస్ట్ లెఫ్ట్ ఇది, సెకండ్ లెఫ్ట్ ఇది, ఎక్కడ ఎఫ్ ఉన్నారని చెప్పేశారు. రైట్, డి ఈజ్ అడ్జసెంట్ టు బోత్ బి అండ్ హెచ్ అన్నారు. హెచ్ కి డికి అటు ఇటు బిహెచ్ ఉన్నారంట. ఆటోమేటిక్ ఎక్కడ రావాలండి, డి అప్పుడు ఇక్కడ రావాలి, ఎందుకంటే బికి పక్కన ఉన్నాడని చెప్పేశారు. అలాగే డికి పక్కన ఇంకా ఎవరు ఉన్నారని చెప్పారు, హెచ్ కూడా ఉన్నారన్నారు. సో హెచ్ని కూడా ఇక్కడ మనం వేసాం. సో ఇంకా మిగిలిపోయింది ఎవరు అంటే జీ మిగిలిపోయారు. సో మనం జీని కూడా ప్లేస్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ అంటున్నారు. పొజిషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్, ఎఫ్ ప్రకారం జీ ఏ పొజిషన్ లో ఉంది, ఫస్ట్ రైట్ లో ఉంది. రైట్, ఇమీడియట్ రైట్ అనైనా అనొచ్చు, ఫస్ట్ రైట్ అనైనా అనొచ్చు. సో ఇమీడియట్ రైట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్, సో నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్. సేమ్ ఇది ఎక్కడ కనిపిస్తుంది అని అంటున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి, క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ లో మనం చూసుకున్నట్లయితే రైట్, ఫస్ట్ ఆప్షన్ చూడండి, క్లియర్ గా ఉందా? ఎస్, అబ్సల్యూట్ గా ఉంది. ఇందులో లేదు, ఇంకెందులోని లేదు, ఫస్ట్ ఆప్షన్ లో మనకు కనిపిస్తుంది. జస్ట్ ఇంక ఫిగర్ అంటే మనం క్లియర్ గా చూసుకోవడం అండి, ఎందుకంటే మనం చేయగలిగింది అయితే ఏమీ లేదు. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూద్దాం. ప్లస్ మీన్స్ మైనస్ అంట. ఓకే, దీంట్లోని మనం వాడు కొత్తగా ఇచ్చాడు అనమాట. ఓకే, సో ప్లస్ అంటే మైనస్ అంట. సో ప్లస్ ప్లేస్ లో మనం ఏం పెట్టుకోమంటున్నాడు, మైనస్ పెట్టమంటున్నాడు. మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ అంట. మైనస్ ప్లేస్ లో ఏం పెట్టుకోవాలి, మల్టిప్లికేషన్ పెట్టమంటున్నాడు. డివిజన్ మీన్స్ ప్లస్ అంట. డివిజన్ ప్లేస్ లో ఏం పెట్టమంటున్నాడు, ప్లస్ పెట్టమంటున్నాడు. మల్టిప్లికేషన్ మీన్స్ డివిజన్ అంట. మల్టిప్లికేషన్ ప్లేస్ లో ఏం పెట్టమంటున్నాడు, డివిజన్ పెట్టమంటున్నాడు. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం డివిజన్ నుండి చేస్తాం. 10 డివైడెడ్ బై 5 ఎంత, 2. 2 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 3 ఇది ఉంది. ఓకే రైట్, సో 3 ఇంటూ 2 ఎంత, 6. 6 మైనస్ 3 ఎంత, 3. 3 ప్లస్ 2 ఎంత, 5. సో ఆన్సర్ ఏమవుతుంది, 5 అవుతుంది. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో ఎందుకు చేసాం, ఫస్ట్ తర్వాత ఏంటి, డివిజన్ చేస్తాం ముందు, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, చేసాము. 6 వచ్చింది. 6 మైనస్ 3 ఎంత, 3. 3 ప్లస్ 2 ఎంత, 5. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూద్దాం. దీనికి మిర్రర్ ఇమేజ్ అన్నారు. చూసిన వెంటనే అర్థమైపోతుంది ఏంటి, ఈ యారో మార్క్ వస్తే ఏమవుతుంది, ఇటే అవుతుంది. అవునా, ఇటు యారో మార్క్ కింద మారుతుంది. ఫైన్, ఇది ఏమవుతుంది, ఇది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఫైన్, ఇది ఎక్కడ ఉంటుంది, ఇటు పక్క వస్తుంది. సింపుల్. సో ఇది ఇటు పక్క లేదు, తప్పు. ఇది ఇంకా ఇక్కడ పక్కే ఉంది. ఇది ఓకే, ఇటు పక్క వచ్చింది. ఓకే, ఇది ఇటు పక్క వచ్చింది. కానీ ఇక్కడ యారో మార్క్స్ చూడండి, ఇది ఇటు ఉంది. ఓకే, కానీ ఇది ఇటు ఉంది. సో ఇది తప్పు. అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, సింపుల్ క్వశ్చన్. చూసిన వెంటనే మనం ఇలా టిక్ పెట్టేయచ్చండి, అసలు ఏమీ టైం వేస్ట్ చేయకుండా. రైట్, సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. బి కోడ్ 2 అయితే, బట్ యొక్క కోడ్ 43 అయితే బాస్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. బి కోడ్ నార్మల్ గా మనకు తెలుసు 2 అని తెలుసు. రైట్, సో అదే ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ చూడండి, బి యొక్క కోడ్ 2, టీ అంటే ఎంత, 20, యూ అంటే ఎంత, 21. ఓకే, ఈ మూడింటి నుంచి 43 ఎలా వచ్చింది చూస్తే అర్థమైపోతుంది ఏంటి, యాడ్ చేస్తే వచ్చింది అని. యాడ్ చేశారు, సింపుల్. బి వచ్చేసి 2, ఓ వచ్చేసి 15, ఎస్ ఎంత అండి 19, ఇంకో ఎస్ కూడా 19. ఇవన్నిటిని కూడా యాడ్ చేసేస్తాం. 19 19 38, 38 ప్లస్ 2 40, 40 ప్లస్ 15 55. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్, సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. జెన్యూన్, ఆథెంటిక్, మిరాజ్ ఏంటి అంటున్నారు. ఓకే, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉంది అని వాళ్ళు చెప్పేస్తున్నారు. జెన్యూన్ అన్న, ఆథెంటిక్ అన్న సిమిలర్ మీనింగ్స్. రైట్, మిరాజ్ కి సిమిలర్ మీనింగ్ ఏంటి, ఇల్యూజన్.
ఓకే, ఇక్కడ ఖచ్చితంగా మీనింగ్ తెలియాలండి. మిరాజ్ సిమిలర్ మీనింగ్ ఏంటి? ఇల్యూజన్. ఓకే, సో అలాగే నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి, ఆల్మోస్ట్ దీనికి ఇది డబల్ ఉంది. 84కి డబల్ ఎంత అండి? 168. అవునా? అంటే 168కి ఎంత యాడ్ చేశారు? +3 చేశారు. సో అంటే ఏంటి, ఫస్ట్ డబల్ చేసి +3 చేశారు. ఓకే, దీని నుంచి ఇది వచ్చింది, దీని నుంచి ఇది వచ్చింది, దీని నుంచి ఇది వచ్చింది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. డబల్ చేస్తే ఎంత వస్తుందండి? 700కి ఒక 3 తక్కువ ఉంది. డబల్ చేసి ఎంత యాడ్ చేయాలి? +6 యాడ్ చేస్తే 1400 వస్తుంది. దీనికి డబల్ చేస్తే 2800. ఎంత చేశారు? +7 చేశారు. క్లియర్గా అర్థమైపోయింది. ఫస్ట్ది డబల్ చేసి +3 చేశారు, నెక్స్ట్ డబల్ చేసి +4 చేసి ఉంటారు, నెక్స్ట్ డబల్ చేసి +5 చేసి ఉంటారు. రైట్, సో దీనికి డబల్ చేస్తే 342, +4 చేస్తే 346. సో ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్, ఎందుకు మనం డబుల్ ఏ చూసాము? క్లియర్ కనిపించేస్తుంది ఇక్కడ చూడండి. దీనికి ఇది డబుల్ దగ్గరలో ఉంది, దీనికి ఇది డబుల్ దగ్గరలో ఉంది, దీనికి ఇది డబుల్ దగ్గరలో ఉంది. సో అందుకని డబల్ చేసాం. అక్కడ కొంచెం యాడ్ చేస్తున్నారు, +3, +4, +5, +6 అలా చేసుకుంటూ వెళ్ళారు, +7. సో అది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి పేపర్ కటింగ్ అంటున్నారు. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశారు, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత ఇలా కట్ చేశారు. సో దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఈ యారో మార్క్ అప్పుడు ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అవునా? ఎడ్జ్లో వస్తుంది. తర్వాత ఇది ఎక్కడ వస్తుంది? ఇది ఇటుపక్క వస్తుంది, ఇక్కడే కిందన. ఓకే, సో కిందన ఈ రెండు ఉండాలండి. కిందన ఈ రెండు ఉన్నాయా? ఇటుపక్క ఉండాల్సినవి అటు ఇటు ఉన్నాయి, తప్పు. ఈ కిందన ఉండాల్సిన ఇక్కడ ఉన్నాయి, సో ఇది తప్పు. ఈ కిందన ఉన్నాయి, ఓకే. ఈ కిందన కూడా ఉన్నాయి, ఓకే. అలాగే దీన్ని మళ్ళీ ఇటు అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడికి వస్తాయి ఆ యారో మార్క్స్. అవునా? ఈ యారో మార్క్స్ ఇక్కడ ఉండేవి ఇక్కడికి వెళ్తాయి. బట్ ఏంటి, ఇక్కడ ఉన్నాయి, సో ఇది కూడా తప్పు. అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. రైట్, సో నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూద్దాం. దీన్ని కంప్లీట్ చేయమంటున్నాడు. క్లియర్గా అర్థమైపోయింది ఏంటి, ఇక్కడ ఇలా లైన్ మొత్తం ఉంది. సో ఈ లైన్ అనేది ఏముంటుంది? మొత్తం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఉంటుంది. అవునా? ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఉంటుంది. సో క్లియర్గా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ లైన్ కంప్లీట్ అవ్వాలి. అవునా? ఇక్కడ లైన్ కంప్లీట్ ఉండాలి, కానీ ఇక్కడ ఏంటి, స్పేస్ ఉండిపోయింది. సో ఇది తప్పు. ఓకే, సో ఈ కిందన లైన్ అయితే కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. అండ్ ఇంకొకటి ఏంటి, ఇది ఈ సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్ ఉండాలి, ఇటు సైడ్ ఉండాలి. అవునా? ఈ సైడ్ స్పేస్ ఓపెన్ ఇటు సైడ్ ఉండాలి, బట్ ఇది ఇటుపక్క ఉంది. సో ఇది తప్పు. అండ్ ఇది చూడండి, మనకి ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చారు, ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది. సర్కిల్ ఇది కంప్లీట్ అవ్వాలి. ఓకే, ఇది కూడా కంప్లీట్ అయ్యే సర్కిల్ ఇది కూడా ఉండాలి, కానీ ఇక్కడ ఇది లేదు. సో ఇది కూడా తప్పు. అబ్సల్యూట్గా ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని సింపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్, సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. లయన్ ఈజ్ రిలేటెడ్ టు కబ్ ఇన్ ద సేమ్ యాజ్ కవ్ ఈజ్ రిలేటెడ్ టు. లయన్ యొక్క బేబీని కబ్ అంటాం, కవ్ యొక్క బేబీని కాఫ్ అంటాం. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. రైట్, సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. చూసుకోండి, వెన్ డయాగ్రామ్ అంటున్నాడు. క్లియర్గా చూడండి, ఫిషెస్, షార్క్స్, డాల్ఫిన్స్. బాగా అబ్జర్వ్ చేయండి. షార్క్ అనేది ఖచ్చితంగా తెలియాలండి, తెలిస్తేనే దీన్ని ఆన్సర్ చేయగలం. షార్క్ అనేది కూడా ఒక ఫిషే. డాల్ఫిన్, వేరాజ్ డాల్ఫిన్ చూసుకుంటే డాల్ఫిన్స్ ఆర్ మ్యామెల్స్ అనమాట. ఓకే, వాటిని ఫిష్లోకి మనం రాదు. డాల్ఫిన్ అనేది, డాల్ఫిన్స్ ఆర్ మ్యామెల్స్. సో ఫిషెస్లోని షార్క్స్ మాత్రమే ఉంటుంది, డాల్ఫిన్స్ సపరేట్గా ఉంటుంది. ఫిషెస్లోని మనకి షార్క్స్ మాత్రమే ఉంటాయి, డాల్ఫిన్స్ సపరేట్గా ఉంటాయి. బికాస్ డాల్ఫిన్స్ ఆర్ నాట్ ఫిషెస్, డాల్ఫిన్స్ ఆర్ మ్యామెల్స్. ఓకే, ఆ పాయింట్ తెలిస్తేనే దీన్ని ఆన్సర్ చేయగలం. ఓకే, సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్, సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. బాగా అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, -1 నుంచి 5 వచ్చింది, 5 నుంచి 23. అంటే ఏంటి డిఫరెన్స్ వస్తాం ఫస్ట్ మనం ఇప్పుడు కూడా. ఎంత ఉందండి ఈ రెండింటికి డిఫరెన్స్? 18 ఉంది. +18 అయింది. ఇక్కడ ఎంత అయింది? +6, 36 అయింది. ఇక్కడ ఎంత అయింది? +60 అయింది. ఇక్కడ ఎంత అయింది? +90 అయింది. ఇక్కడ ఎంత అయింది? -1కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుందండి? 6ని యాడ్ చేస్తే 5 వస్తుంది. క్లియర్ చూడండి, అన్నీ కూడా 6 టేబుల్లో కనిపిస్తున్నాయి మనకి. అవునా? అన్నీ కూడా మనకి 6 టేబుల్లో కనిపిస్తున్నాయి. ఓకే, 6 టేబుల్లో అంటే 6 1s are 6, 6 3s are 18, 6 6s are 36, 6 10s are 60, 6 15s are 90. బాగా అబ్జర్వ్ చేయండి, 2 పెరిగింది. 1కి 2 పెరిగితే 3 అయింది, 3కి 3 పెరిగింది, 6కి 4 పెరిగింది, 10కి 5 పెరిగింది. అంటే నెక్స్ట్ ఏంటి, 2 పెరిగింది, 3 పెరిగింది, 4 పెరిగింది, 5 పెరిగింది. ఆటోమేటిక్ ఏంటి, 6 పెరుగుతుంది. 15 + 6 అంటే ఎంత అయింది? 21 అయింది. రైట్, సో అలాగే 90కి అప్పుడు ఏంటి, ఇప్పుడు చూడండి, ఇది ఏ టేబుల్? ఇది
సిక్స్ టేబుల్ కదా మనం చూసాం, అన్ని కూడా ఏం చూసాం, 6 టేబుల్ చూసాం. 616, 6 3 18, 6 36, 6 10 60, 6 15 90 అంటే 621 ఎంత, 132, రైట్. సో ఆ 132 గనక మనం దీనికి కలిపితే, రైట్, ఆ 132 దీనికి మనం కలిపితే వెంటనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఒక్కసారి జస్ట్ ఫాస్ట్గా చెక్ చేసేద్దాం. చూడండి, ఫస్ట్ మనం 6 ఎంత డిఫరెన్స్ ఎంత ఉందో చూసాం. 6 ఉంది, ఇది 18, రైట్, 36, 60 అండ్ ఫైనల్లీ ఇది 90. ఓకే, అండ్ నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూస్తున్నాం. 6 టేబుల్ చూస్తున్నాం. 616, 6 3 18, 6 6, 6 10 60, 6 15 90 డిఫరెన్స్ చూసాం. +2 +3 +4 +5 +6 అవుతుంది. సో 21. 6 టేబుల్ సారీ 621 సారీ ఇక్కడ 132 వేసాను రాంగ్. 616, 6 2 12, ఓకే, 126 అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో 126 అయిందండి. 621s are 126. ఓకే, నేను యాక్చువల్లీ 622 చేశాను ఇందాక, అందుకని 132 వచ్చింది. 621s are 126. సో 126 యాడ్ చేయాలి, అవునా. 26 + 9 ఎంత, 35. 200 + 100 ఎంత, 300. సో 335 ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది, 335 వస్తుంది. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ నెంబర్ సిరీస్లో ఎప్పుడు కూడా మనం డిఫరెన్స్ చెక్ చేసుకుంటాం, రైట్. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. హ్యాష్ అంటే ఏంటంట, ప్లస్ అంట. హ్యాష్ ప్లేస్లో ఏం పెట్టమంటున్నాడు, ప్లస్ పెట్టమంటున్నాడు. @ అంటే మల్టిప్లికేషన్ అంట. @ ప్లేస్లో ఏం పెట్టమంటున్నాడు, మల్టిప్లికేషన్ పెట్టమంటున్నాడు. యాంపర్సెంట్ ప్లేస్లో ఏంటి, బై అంటున్నాడు. బై అంటే ఏంటి, డివైడెడ్ బై అని అర్థం అండి. ఇదేంటి, డివైడెడ్ బై అని అర్థం. సో ఒకసారి వేసేద్దాం. 200/5 × 3. డాలర్ అంటే ఏంటంటే మైనస్ అంట. డాలర్ అంటే మైనస్, -20 + 5 ఎంత అని అడుగుతున్నారు. 200/5 ఎంత, 4. 4 × 3, 4 × 3 ఎంత, 12. -20 + 5 దీని వాల్యూ ఏంటి అని అడుగుతున్నారండి. సారీ అండి, ఇక్కడ 0 మిస్ చేసాం. 200/5 వచ్చేసి 40 కదండి. ఓకే, రైట్, 0 మిస్ చేశాను. ఓకే, 200/5 వచ్చేసి 40, రైట్. 5 40s are 200. సో 40 × 3 అంటే 120 అయింది. ఫైన్. సో 120 - 20 100. 100 + 5 105. సో అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. సో చూసుకోండి, ఇక్కడ జస్ట్ మనకి ఫాస్ట్గా చేయడంలో 20/5 వేసాం, కానీ ఇక్కడ 200/5 ఉంది. సో ఇట్ ఈస్ 40 అనమాట. ఓకే, సో అండ్ 40 × 3 ఎంత, 120. -20 100 + 5 105. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూద్దాం. 6 friends ABCDE and F are sitting around a round table facing the center అంటున్నారు. సో ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారు. 6 members ఉన్నారు, రైట్. 6 members ఉన్నారు కాబట్టి డయాగ్రామ్ ఎప్పుడు ఎలా తీసుకుంటాం, ఇలా మనం తీసుకుంటాం 6 membersని. ఫైన్, అందరూ కూడా టువర్డ్స్ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నారు అన్నారు. సో లెఫ్ట్ రైట్ పొజిషన్స్ మాత్రం క్లియర్గా చూసుకోవాలి. ఏ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ బి. ఏ వచ్చేసి ఎక్కడ కూర్చున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ కూర్చున్నాడు అనుకున్నాం. సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి, బీకి సెకండ్ రైట్ అంటే బి ఆటోమేటిక్ ఎక్కడ ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ రైట్ ఇది, సెకండ్ రైట్ ఇది. ఫైన్. ఈ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి. ఈ వచ్చేసి ఎక్కడ కూర్చున్నాడు అంటే సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి. సో చాలా ప్లేసెస్ వేకెంట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా మనం వేయలేం. బి డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఈ. బి వచ్చేసి ఎక్కడ కూర్చోరంటే ఈ పక్కన కూర్చోవట్లేదంట. అంటే ఇక్కడ కానీ ఈ రావట్లేదు, అంటే ఆటోమేటిక్గా ఈ ఇక్కడ కానీ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే, ఈని మనం ఇక్కడ తీసుకుంటున్నాం అనుకోండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి అన్నారు. అంటే అప్పుడు సి ఎక్కడ కూర్చుంటాడు, సి ఆటోమేటిక్ ఇక్కడ కూర్చుంటాడు, అవునా. సి అప్పుడు ఎక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు. ఫైన్. ఒకవేళ ఈ ఇక్కడ కూర్చుంటే, ఎందుకంటే ఈ రెండిట్లోనే ఈ రాగలడు, ఎందుకంటే బీకి పక్కన అసలు ఈ రాలేడు కాబట్టి ఇక్కడ రాలేడు, అండ్ ఇక్కడ కూడా రాలేడు కాబట్టి ఓన్లీ ఈ 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి, సో మనం ఈని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు, ఇక్కడ కానీ ప్లేస్ చేయొచ్చు. ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే సి ఇక్కడ వస్తాడు, కానీ ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే సి అప్పుడు ఇక్కడ రావాలి బి ప్లేస్లో, కానీ బి ప్లేస్ వేకెంట్ లేదు కదా. సో ఆటోమేటిక్గా మనకి ఏమర్థమైంది, ఈ ఇక్కడ రాలేడు అని అర్థమైపోయింది. అంటే ఈ ఆటోమేటిక్గా ఇక్కడే వస్తాడు, అంటే సి ఆటోమేటిక్గా ఇక్కడే వస్తారు. అండ్ ఫైనల్లీ ఏం చెప్తున్నారు, డి డస్ నాట్ సిట్ ఆపోజిట్ టు ఈఆర్సి. ఈకి కానీ సికి కానీ ఆపోజిట్గా మనకి డి కూర్చోవట్లేదు అన్నారు. ఫైన్. బి డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఈ అనేసారు. సో బీకి పక్కన మనం ఈనైతే తీసుకోలేదు. ఈ సెట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి అన్నారు, దాన్ని కూడా మనం కరెక్ట్గా ప్లేస్ చేసాం. ఏ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ బి అన్నారు, దీన్ని కూడా మనం ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసాం. అసలు ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం. హూ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ.
ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈలో ఎవరు కూర్చున్నారు అనేది క్వశ్చన్. ఎవరు కూర్చున్నారు? ఏ కూర్చున్నారు. ఓకే, సో అంటే మనకి ఈ రెండింటిని మనం ఫిల్ చేయకపోయినా కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి అయితే మనం ఆన్సర్ చేయగలిగాము. ఓకే, అది ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఫైనల్గా క్లియర్గా చూసుకోండి. ఒకసారి మనం ఫాస్ట్గా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎప్పుడు కూడా 6 మెంబర్స్ అంటే మనం ఇలా తీసుకుంటాం. ఓకే, ఇలా తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అన్నారు. అందరూ లోపలికి చూస్తున్నారు. ఫైన్, అందరూ లోపలికి చూస్తున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏమిచ్చారు? ఏ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ బి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏని నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు బి ఎక్కడ వస్తారు? ఆటోమేటిక్గా ఇక్కడ వస్తారు. ఈ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి అన్నారు. ఈ సికి సెకండ్ లెఫ్ట్లో కూర్చుంటున్నారు అన్నారు. సో ఎక్కడైనా రావచ్చు, మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. బి డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఈ అన్నారు. సో బి పక్కన ఈ కూర్చోవట్లేదు అని చెప్పేశారు కాబట్టి బి పక్కన ఇటుపక్క ఈ రాడు, ఇటుపక్క ఈ రాడు, ఇక్కడ కానీ వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వచ్చినట్లయితే, ఇక్కడ ఏమంటున్నాడు? ఈ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి అన్నారు. అప్పుడు సికి సెకండ్ లెఫ్ట్ అంటే అప్పుడు సి ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఈ ఇక్కడ వస్తే సి ఇక్కడ బి ప్లేస్లో రావాలి. అది వేకెన్సీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఇక్కడ వస్తాడు, సి ఇక్కడ వస్తారని డిసైడ్ చేసాం. కానీ ఈ రెండింటికి మాత్రం మనకి ప్లేసెస్ని ఫిల్ చేయలేకపోయాం. బట్ అయినా కానీ క్వశ్చన్ ఏం అడిగాడు? హూ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నారు. ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు అన్నారు. అదైతే ఆన్సర్ మనకి ఆల్రెడీ వచ్చేసింది ఏ. సో అది మనం టిక్ చేస్తాం అనమాట. రైట్, సో నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. 5 friends ABCD and E bought cars which were priced differently. ఓకే, 5 ఉన్నారంట, 5 ఫ్రెండ్స్ 5 కార్లు కొనారంట. B's car was costlier than C's car but was less costlier than E's car. చూడండి, B కార్ వచ్చేసి కాస్ట్లియర్ దాన్ సీస్ కార్, సి కార్ కంటే ఎక్కువ అంట, కానీ ఈ కార్ కంటే తక్కువ అంట. అందుకని ఈని అందరికంటే పైన వేసాను. ఓకే, ఇక్కడ ఈబీసీలో చూసుకుంటే బి కొన్న కారు ఈ కంటే తక్కువ కానీ సి కంటే ఎక్కువ, ఇలా మనం వేసాం. ఓకే, ఏస్ కార్ వాజ్ కాస్ట్లియర్ దాన్ డీస్ కార్ బట్ లెస్ కాస్ట్లియర్ దాన్ సీస్ కార్. సి కంటే ఏ కార్ తక్కువ అంట కానీ డి కంటే ఎక్కువ అంట. హూస్ కార్ వాజ్ ద సెకండ్ కాస్ట్లియస్ట్. చూసుకుని 5 కార్లు వేస్తాం. సెకండ్ కాస్ట్లియస్ట్ ఏంటి? ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. సెకండ్ కాస్ట్లియస్ట్ బి అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ 20th క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? నెక్స్ట్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు అండి. క్లియర్ చూడండి, ప్లస్ సైన్ ఏమైంది? ఇక్కడ ఒక ప్లేస్, ఒక సైడ్, నెక్స్ట్ సైడ్, రెండో సైడ్కి 2 సైడ్స్ మూవ్ అయింది. తర్వాత ఏం జరిగింది? ఇక్కడ నుంచి ఒక సైడ్ 2 సైడ్లకి ఇక్కడికి మూవ్ అయ్యి ఇక్కడికి వెళ్ళింది. మళ్ళీ 1 2కి వెళ్ళింది. రైట్, సేమ్ అంటే లేదంటే సింపుల్గా చెప్పుకోవాలంటే డయాగోనల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అని చెప్పొచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. రైట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. తర్వాత ఏమవుతుంది? ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. సో ప్లస్ సైన్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. సో ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఫైనల్లీ ఇది ఒక్కటే అని చెప్పేసి అనేసి ఆప్షన్ 4 ఆన్సర్ అని చెప్పేయచ్చు. మిగతా సింబల్స్ కూడా మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 21st క్వశ్చన్ మనం చూద్దాం. 4 + 5 41 అయితే 10 + 12 244 అయితే 6 + 8 ఎంత అంటున్నారు. బాగా చూడండి, 4 నుంచి 5 నుంచి ఈ రెండింటి నుంచి 41 రావడానికి ఛాన్సెస్ ఏమున్నాయి? 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. చూసిన వెంటనే ఇది గుర్తొచ్చేయాలి, ఎందుకంటే 16 + 25 41 కనుక. 10 స్క్వేర్ 100, 12 స్క్వేర్ 144. ఈ రెండింటిని యాడ్ చేస్తే 244 వచ్చింది. 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64. ఈ రెండింటిని యాడ్ చేస్తే 100 వస్తుంది. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పొచ్చు. రైట్, సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం చూద్దాం. ఈ రెండు ఎలా అయితే రిలేట్ అయి ఉన్నాయో ఈ రెండు కూడా అలాగే రిలేట్ అవ్వాలి అంటున్నారు. క్లియర్ చూడండి, CDE IJK NOPQRS జస్ట్ ఒకటి వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయారు. FGHRST GHISTU HTIU ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. రైట్, సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూద్దాం. సింపుల్ క్వశ్చన్, సిలోజిజం, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. ఆల్ టేబుల్స్ ఆర్ బుక్స్. అన్ని టేబుల్స్ కూడా బుక్స్ అవుతున్నాయంటే బుక్స్ లోపల టేబుల్స్ ఉంటున్నాయి. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్. చూసుకోండి, పెన్స్ కూడా ఎక్కడ ఉంటున్నాయి? బుక్స్ లోపలే ఉంటున్నాయి. కానీ ఈ రెండింటికి మనం ఎప్పుడు కూడా యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఆ రెండింటి గురించి వాళ్ళు చెప్పలేదు కనుక. ఆ రెండింటి రిలేషన్ అయితే మనకి చెప్పలే. కానీ మనకి ఏం చెప్పారు? ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ అన్నారు. బుక్స్లోని పెన్స్ ఉన్నాయి, బుక్స్లోని టేబుల్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ రెండింటిని మనం కలపకూడదు. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ టేబుల్స్ ఆర్ పెన్స్. కొన్ని టేబుల్స్ పెన్స్ అవుతున్నాయా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనకు తెలియదు. కాబట్టి తెలియని దాన్ని మనం ఎప్పుడు ఫాలో అవుతుందని అయితే చెప్పాం. సమ్ బుక్స్ ఆర్ పెన్స్. కొన్ని బుక్స్ పెన్స్ అవుతున్నాయా? ఎగ్జాక్ట్గా కంపల్సరీగా అవుతున్నాయి. అవునా? కొన్ని బుక్స్ ఖచ్చితంగా పెన్స్ అవుతున్నాయి కదా, రెండింటికి ఉన్నది.
ఎస్ అంటే కన్క్లూజన్ 2 ఫాలో అవుతుంది. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ లోనే ఇవి చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటాయి యాక్చువల్లీ, ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ లెవెల్ కాబట్టి. ఓన్లీ వైట్ కలర్ వెహికల్స్ షుడ్ బి అలౌడ్ ఇన్ ఇండియా ఫర్ ప్రమోటింగ్ పీస్. చూడండి, ఒక సెంటెన్స్ చదివిన తర్వాత దాని ఎగ్జాక్ట్ మీనింగ్, వాడు ఏం చెప్తున్నాడో మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీనింగ్ మాత్రం తెలుసుకోవాలి. ఏం చెప్తున్నారు? ఓన్లీ వైట్ కలర్ వెహికల్స్ని మాత్రమే అలౌ చేయాలి. దేనికి? ఫర్ ప్రమోటింగ్ పీస్. ఇండియాలోని ఓన్లీ వైట్ కలర్ వెహికల్స్ని మాత్రమే అలౌ చేయాలి పీస్ని ప్రమోట్ చేయడానికి అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీటి బట్టి కన్క్లూజన్స్, బ్లూ కలర్ వెహికల్స్ ప్రమోట్ పీస్, వైట్ కలర్ వెహికల్స్ ప్రమోట్ పీస్. క్లియర్గా మనకు క్లియర్ చెప్పేశారు ఎందుకు వైట్ కలర్ వెహికల్స్ని అలౌ చేయాలంటున్నారు, దేని గురించి అంటున్నారు, ఫర్ ప్రమోటింగ్ పీస్ అని. అంటే క్లియర్గా క్లారిటీ ఉంది మనకేంటి, సెకండ్ కన్క్లూజన్ వైట్ కలర్ వెహికల్స్ ప్రమోట్ పీస్. ఎస్, అబ్సల్యూట్గా ఇది ఫాలో అవుతుందా? ఎస్ అంటే సో ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అని మనం సింపుల్గా చెప్పేయచ్చు. రైట్. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 25th క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక్కసారి బాగా మీరు వెరిఫై చేయాలి, క్లియర్గా అర్థం చేసుకోండి. సో చూడండి, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉంటుందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉండాలి అనేది క్వశ్చన్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? దీనికి ఎంత యాడ్ చేశారు? 12 యాడ్ చేశారు, అవునా? 147 12 యాడ్ చేస్తే 159 అయింది. సో దీనికి కూడా మనం 12ని యాడ్ చేస్తాం. 12ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 179 వస్తుంది. కానీ అది ఆప్షన్స్లో ఉందా? లేదు. ఆప్షన్స్లో ఉందా? లేదు. అంటే సో ఇంకా ఏం చేసి ఉండొచ్చు అనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. ఆప్షన్స్లో లేదు కాబట్టి ఇంకా ఏదో ఒకటి చేసుంటారు అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఏం చేసుంటారు? చూడండి, ఇక్కడ 12 ఎలా వచ్చి ఉంటుంది? ఇక్కడ 12 ఎలా వచ్చి ఉంటుంది? 7 + 4 11 + 1 12. చూడండి, ఈ 3 డిజిట్స్ని యాడ్ చేస్తే 12 వచ్చింది. సో ఈ 3 డిజిట్స్ని కూడా ఒకసారి యాడ్ చేసి చూద్దాం. 7 6 13 + 1 14 వచ్చింది. సో ఆ 14 యాడ్ చేద్దాం. రైట్, 167 + 14 యాడ్ చేద్దాం. ఎంత అయిందండి? 181 అయింది. ఆప్షన్స్లో ఉందా? అబ్సల్యూట్గా ఉంది. సో క్లియర్గా చూసుకోండి, ఇక్కడ +12 చేశారని అర్థమైంది. ఇక్కడ మనం +12 చేసాం కానీ ఆప్షన్స్లో లేదు అది. అప్పుడు ఆలోచించాలి, ఈ 12నే ఎందుకు యాడ్ చేశారని అప్పుడు ఆలోచిస్తాం. అప్పుడు ఆలోచిస్తే ఈ మూడింటిని, 3 డిజిట్స్ని కలిపితే 12 వస్తుంది. ఈ 3 డిజిట్స్ని కలిపితే ఇక్కడ 14 వస్తుంది. సో 167 + 14 181 ఆన్సర్ అయింది. రైట్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ తప్పకుండా ఈ వీడియోస్ని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.